హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. సృష్టికి మూలం అమ్మ. ప్రకృతి మాత, భూమాత, సకల చరాచర సృష్టికి అమ్మే ఆది. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా అమ్మ కంటే తీయనిది, అమ్మ పదం కంటే గొప్పది మరేదీ లేదు. నవమాసాలు కడుపులో పుట్టిన క్షణము నుంచి కళ్ళల్లో పెట్టుకొని పదిలంగా కాపాడుకుంటుంది. అనుక్షణం బిడ్డ కోసమే జీవిస్తుంది. అవసరమైతే తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అంతటి త్యాగమూర్తి అమ్మ. మనకు జన్మనిచ్చి ఆ తర్వాత బతుకునిచ్చి జీవితాంతం కొండంత అండగా నిలుస్తుంది అమ్మ. ఆమె ఒక గురువు, తత్వవేత్త, మానసికవేత్త, విశ్లేషకురాలు. తోబుట్టుకులు కట్టుకున్న వాళ్ళు సైతం ఏదో ఒక సందర్భంలో కోపడుతూ ఉంటారు. కానీ ఎన్ని తప్పులు చేసినా మనల్ని హక్కును చేర్చుకొని వాటిని సరిదిద్దేదే అమ్మ. ప్రాణాన్ని పణంగా పెట్టి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆ 9 నెలల్లో తనకంటే ఇష్టాలుండవు, ఉన్నా వదిలేసుకుంటుంది. ఏది తింటే బిడ్డకు మంచిదో అదే తింటుంది. శత్రు దుర్భేదమైన కోట కట్టినట్టు పొట్ట మీద 2 చేతులు పెట్టి చేతిలోకి వచ్చే వరకు కాపాడుతూనే ఉంటుంది. చిన్నారి సాధించిన చిన్న విజయానికైనా ఎంతో మురిసిపోతుంది. అందుకే ఏ చిన్న కష్టం కలిగినా మన పెదవు పలికే మొదటి పదం అమ్మ. జీవితంలో ఎవరికి ఏ కష్టం కలిగినా ముందు దేవుణ్ణే ప్రార్థిస్తారు. అయితే ఆ భగవంతుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. బాధ కలిగినా, కష్టం వచ్చినా తానున్నానంటూ ధైర్యం చెబుతుంది అమ్మ. బాధ తెలుసుకొని ఓదారిస్తుంది. ధైర్యవచనాలతో సాంతన కలిగిస్తుంది. ఓ దీపం 1000 దీపాలను వెలిగిస్తుంది. మరి ఆ ఒక్క దీపాన్ని వెలిగించేది అమ్మే. జీవితాన్ని చమురుగా మార్చి తాను కరిగిపోతూ బిడ్డలకు భవిష్యత్తు ఇస్తుంది. చిన్నప్పుడు ఆమె వేసిన పునాది మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఈ ప్రపంచంలో కలితీ లేనిది, వెలకట్టలేనిది అమ్మ ప్రేమ ఒకటే. అలాంటి మాతృమూర్తికి పాదాభివందనం.